నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 15వ బోర్డు సమావేశం జరిగింది. ప్రవేశపెట్టిన అజెండాలను ఏకగ్రీవంగా తీర్మానించారు. పలు మతవల్లీలను మేనేజింగ్ కమిటీలను నియమించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుని తీర్మానించారు. సమావేశం అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో ఎవరూ తీసుకునే చర్యలు విద్యపై ఏపీ వక్ఫ్ బోర్డు తీసుకుందని తెలిపారు. వారి జీవితాలు ఉన్నతంగా ఉండాలన్న ఆలోచనతో కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్యను అందించాలని నిర్ణయించామని తెలిపారు. నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అనేక మంది మతవల్లీలు వక్ఫ్ ఆస్తులు అక్రమంగా అమ్మేశారని, కొన్ని సేల్ అగ్రిమెంట్లు తమ దృష్టికొచ్చాయని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ఆలోచననే తమ ఆలోచన కూడా అని వివరించారు. ఎంక్వైరీ పూర్తి కాకుండా చర్యలు బహిర్గతం చేయలేమని, ఎంక్వైరీ పూర్తయ్యాక అతని మీద ఖచ్చితంగా చర్యలుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు సభ్యులు, శాసనమండలి సభ్యులు రుహుల్లా, ఇతర సభ్యులు అక్రామ్, ఖాజా, ఇస్మాయిల్ బేగ్, బేపారి జాకిర్ అహ్మద్, ఆఫియా, సీఈఓ యాకూబ్ ఖాజీ తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ 15వ బోర్డ్ మీటింగ్ ఈరోజు నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. సో కారణం ఏంటంటే బారాషాహిద్ దర్గా రొట్టెల పండగ ఒకసారి బోర్డ్ మెంబర్సు, సిఇఓ అందరు కానీ ఏర్పాట్లు చూడడం, అలాగనే నెల్లూరులో కొన్ని వక్ఫ్ భూముల్ని మేము తిరిగి తీసుకోవడం జరిగింది. దాన్ని ఒకసారి అందరూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ వచ్చారు. మరి నిన్న మొత్తం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారు. ఈరోజు మీటింగ్ జరిగింది. సో మీ అందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ భారతదేశంలోనే ఏ వక్ఫ్ బోర్డు కానీ తీసుకున్నటువంటి చర్య విద్య పైన తీసుకుంది. తాలీమే హునర్ అనే ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం తీసుకుంది. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ అనేది కీలక నిర్ణయం. పిల్లలకి ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఏం కావాలన్నా ఇంటర్మీడియట్ ఒక కీలక ఇది ఉండబట్టి మేము బీపీఎల్ ఎవరైతే పేద బిడ్డలు ఉన్నారో వీళ్ళకి మంచి విద్యనివ్వాలి. ఇప్పుడు ఉండే కార్పొరేట్ విద్య ఏదైతే ఉందో వాళ్ళ ముందు మన గవర్నమెంట్ స్కూల్లో, మున్సిపల్ స్కూల్స్లో చదివే పిల్లలు వాళ్ళు నీట్ కావచ్చు, జేఈఈ, ఐఐటి కావచ్చు, ఇటువంటి క్రాక్ చేయడంలో వెనకపడుతున్నారు. అందుకోసం ఈ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలి అంటే వీళ్ళకి కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య ఇస్తే వీళ్ళ జీవితాలు బాగుపడుతుందని మా బోర్డు నిర్ణయం తీసుకున్నాం. అయితే వక్ఫ్ బోర్డు దగ్గర డబ్బులు లేవు, ఉండవు కానీ, ఎందుకంటే మాకు వచ్చే డబ్బులు చాలా తక్కువ. 100 రూపాయలు రెవెన్యూ వస్తే 7 రూపాయలు మాకు దాని నుంచి మాకు ఫీ ఇస్తారు. అయితే 93 రూపాయలు మా వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉంటాయి. వక్ఫ్ ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఇన్స్టిట్యూషన్ మెయింటెనెన్సు, తర్వాత సమాజం యొక్క మేలు కోసం, పేద బిడ్డల చదువుల కోసం, పేద బిడ్డల పెళ్ళిళ్ళ కోసం, పేద బిడ్డలకి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళకి ఏమైనా సహాయం చేయడం కోసం మేము మాకుండే ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి ద్వారా అక్కడ కనీస అవసరాలు పూర్తి అయిన తర్వాత ఆ ఫండ్స్ ఫస్ట్ ఎడ్యుకేషన్ పైన పెట్టాలి అని చెప్పి ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఇది భారతదేశం మొత్తం అన్ని వక్ఫ్ బోర్డు నుంచి కానీ మాకు ఎలా చేస్తున్నారు, చాలా మంచి స్కీమ్ అని చాలా వక్ఫ్ బోర్డుల నుంచి కానీ మాకు అడుగుతున్నారు. రాష్ట్రం మొత్తం కానీ ప్రజలందరూ కానీ ఏ కమ్యూనిటీకి ఇస్తాం అనేది కాదు, ప్రజలందరూ ముస్లిమ్స్, నాన్ ముస్లిమ్స్ అందరు కానీ చాలా చక్కని ప్రోగ్రాం తీసుకున్నారు. బిడ్డల జీవితాలు బాగుపడుతున్నాయి. పేద బిడ్డలకి
ఆ ఇన్స్టిట్యూషన్లో చదివే స్తోమత లేనటువంటి బిడ్డలు వీళ్ళు. ఈరోజు ఆ యొక్క స్కీమ్ని పరిపూర్ణత చేయడం కోసం కానీ మేమున్నా లేకపోయినా రాబోయే తరాల్లో కానీ రాబోయే బోర్డులు కానీ ఈ ఎడ్యుకేషన్ అనేది పారామౌంట్, దీన్ని ఎప్పటికి కానీ రన్ చేసేటట్టు కానీ ఈరోజు బోర్డులో రిజల్యూషన్ తీసుకున్నాము. రెండోది, మేము తాలీమే హునర్లో ఒక ఎడ్యుకేషనే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కానీ తీసుకున్నాం. ఈరోజు కశ్మూర్లో లాస్ట్ 6 months ముందు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశాం. అక్కడ ఉండే స్థానిక మహిళలు ఆడపిల్లలందరూ వచ్చి ఆ టైలరింగ్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి, అలాగనే వాళ్ళకి ఫ్రీగా టైలరింగ్ మిషన్ కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఈరోజు 4 గంటలకి కశ్మూర్ దర్గాలో అక్కడ ఆ స్కిల్ డెవలప్మెంట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ పూర్తయిన సందర్భంగా వాళ్ళకి ఈరోజు సర్టిఫికేట్స్, సీయింగ్ మిషన్స్ కానీ ఉచితంగా ముఖ్య అతిథిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వస్తున్నారు. వాళ్ళ చేతుల ద్వారా ఆ 50 మంది పిల్లలు లేడీస్కి ఆ మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏది కానీ ఒక వ్యవస్థ నడవాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలి. వక్ఫ్ బోర్డుకి వేలాది ఎకరాలు ఉన్నాయి కానీ దాంట్లో చాలా వరకు అన్యక్రాంతం అయిపోయి ఉన్నాయి. దాంట్లో వచ్చే రెవెన్యూ కానీ చాలా తక్కువ. జనరల్గా భగవంతుడు వస్తూ అంటే చాలా దగ్గర ప్రీమియం ఇస్తారు. ఇక్కడ భగవంతుని వస్తూ అంటే తక్కువకు తీసుకోవడం అలవాటైపోయింది. ఈరోజు ఏదైతే రెంటల్స్ ఉన్నాయో, మా యొక్క ఆస్తులు ఏదైతే ఉన్నాయో, రెంట్స్ కావచ్చు, లీజెస్ కావచ్చు, దాన్ని ఒక రివిజన్ చేయడానికి ఒక కమిటీని కానీ వేస్తున్నాం. చాలా వరకు ఎవరో ఒకరు ఎప్పుడో ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల ముందు ఒక ఆయన లీజుకి తీసుకొని తర్వాత ఆ లీజ్ ఎప్పుడో అయిపోయి ఉంటుంది. ఆ వ్యక్తి గుడ్ విల్స్ తీసుకొని సబ్ లీజులకి ఇచ్చుంటారు. ఆ సబ్ లీజులు ఇచ్చిన దగ్గర 15,000 రెంట్ తీసుకుంటుంటారు, మాకు వచ్చి 2,000 కడతా ఉంటారు. ఇంకా నుంచి ఈ యొక్క వక్ఫ్ బోర్డ్కి ఒక నిర్దిష్టమైన ఒక అవసరం ఉంది. బిడ్డల భవిష్యత్తు, బిడ్డల ఫీజులు కట్టాలి. కాబట్టి నేను అందరినీ కోరుతున్నా, వక్ఫ్ ఆస్తుల్లో ఉండే ప్రతి టెనెంట్ని, ప్రతి లీజ్దారుడికి కానీ చెప్తున్నా, ఈ యొక్క లీజ్ రెన్యువల్ చేస్తున్నాము, దీన్ని రివిజన్ చేస్తున్నాము. ఎవరైతే అక్కడ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకే ఈ టెనెంట్స్గా మేము పరిగణన తీసుకోబడుతుంది. ఎవరైతే సబ్ లీజ్కి ఇచ్చున్నారో అది వ్యాలిడ్ లేదు. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటే, సహకరించండి. మా అధికారులు వచ్చినప్పుడు మీరు సహకరించండి. ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని మా ఆలోచన కాదు. ఒక రెగ్యులరైజ్ చేసుకోండి. మీకు అగ్రిమెంట్ చేస్తారు, ఒక టెనెంట్ అగ్రిమెంట్ చేసుకోండి, మీకు 3 సంవత్సరాలకి ఇస్తారు. గతంలో మీరు 11 నెలలకి తీసుకునేవాళ్ళు, అవసరం లేదు, 3 సంవత్సరాలకి ఇస్తారు. మీరు ఆ 3 సంవత్సరాలు రెంట్ అన్నీ బాగా పే చేస్తూ ఉంటే మీకే కంటిన్యూ చేస్తారు నెక్స్ట్ ఇంకో 3 ఇయర్స్కి. అలాగా మీరు అట్నే కంటిన్యూ అవ్వచ్చు. ఈ యొక్క రెంట్ రెగ్యులరైజేషన్ కానీ ఈరోజు 3-4 జోన్లుగా డివైడ్ చేసి 3-4 టీంలు వెళ్ళి ప్రతి ఒక్క టెనెంట్తో కానీ మాట్లాడి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళే అక్కడ ఉండి చేసుకునేటట్టు దీన్ని చేయబోతున్నామని కానీ తెలియచేస్తున్నా. అలాగనే మా స్థలాలు, అనేక కమర్షియల్ స్థలాలు ఉన్నాయి, అనేక అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. అవన్నిటిని కానీ దాదాపు 10-15 వేల ఎకరాలు ఇమ్మీడియట్గా మేము ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఇమ్మీడియట్గా లీజ్కి ఇవ్వడానికి, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే 3 ఇయర్స్కి లీజ్ ఇస్తాము. తర్వాత కమర్షియల్ ల్యాండ్ అయితే 30 సంవత్సరాలు లీజ్కి ఇస్తాము. ఆ కమర్షియల్ కానీ ప్రభుత్వం దగ్గర, ఎందుకంటే వక్ఫ్ బోర్డుకి 3 సంవత్సరాలే లీజ్కి ఇచ్చే పరిమితి ఉంది. దానిపైన ఇవ్వాలంటే గవర్నమెంట్ కాడ పర్మిషన్ తీసుకుంటాము. ఎవరు కానీ ఈ యొక్క
ప్రాజెక్ట్స్ పెట్టాలంటే 30 years కానీ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఆ ప్రపోజల్స్ అన్నిటి కానీ తొందరగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలుస్తాము. వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఇదన్నీ ఖాళీగా పెట్టుకొని అనేకాంతం అయిపోతున్నాయి. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా యాక్షనబుల్స్తో తీసుకొని వచ్చి ప్రయారిటీ పైన అన్ని స్థలాలు రెవెన్యూ జనరేట్ చేయాలి. అది కొద్దిగా వస్తుందా, ఎక్కువ డబ్బులు వచ్చినా ఏదున్నా కానీ ఇమ్మీడియట్గా దాన్ని రెంట్ డబ్బులు జనరేట్ చేసేటట్టు చేయబోతున్నాం. ఇంకోటి, ఫస్ట్ టైం వక్ఫ్ బోర్డ్ హిస్టరీలో 193 ఎకరాలు సోలార్ ప్రాజెక్ట్ కోసం అనంతపూర్లో మేము ఆక్షన్ వేయబోతున్నాము. దీంట్లో ఆ 193 ఎకరాల్లో ఇప్పుడు దాకా మాకు సంవత్సరానికి 1,70,000 రూపాయలు వచ్చేది. ఇది ఆ 193 ఎకరాల్లో సంవత్సరానికి 1,73,000 రూపాయలు మాత్రమే వచ్చేది. ఎందుకంటే అక్కడ 7,000 రూపాయలు లీజ్ ఇస్తారు సంవత్సరానికి. ఇప్పుడు ఈ యొక్క సోలార్ ప్రాజెక్ట్ ద్వారా దగ్గర దగ్గర 62 లక్షల రూపాయలు సంవత్సరానికి వస్తుంది. 62 లక్షలు. సో ఇటువంటి పార్సల్స్ కానీ ఉన్నాయి. దీంట్లో ఆల్రెడీ గవర్నమెంటే కనీసం 31,000 రూపాయల ఎకరాకి 31,000 గవర్నమెంట్ హ్యాస్ ఫిక్స్డ్. సో దానిపైన కానీ మేము నెగోషియేట్ చేస్తున్నాము. దానిపైన ఎవరు వచ్చి ఇస్తారో దీన్ని కానీ ఆక్షన్ అయిపోతున్నాం. ఈ 193 ఎకరాలు కానీ సోలార్ ప్రాజెక్ట్ కోసం ఆక్షన్ పిలవబోతున్నాము. ఇది కానీ 30 years ఇస్తున్నాము విత్ ది గవర్నమెంట్ పర్మిషన్. సో ఇంకా కావాలన్నా మా దగ్గర ఉన్నాయి ల్యాండ్స్. వైజాగ్లో ఉన్నాయి, కర్నూలులో ఉన్నాయి, మన నెల్లూరులో కానీ ఉన్నాయి. సో ఇవన్నీ కానీ మేజర్ పెద్ద పార్సల్స్ ఆఫ్ ల్యాండ్స్ విల్ బీ హ్యాపీ ఫర్ సోలార్ ప్రాజెక్ట్స్. ఎవరు కానీ వచ్చి అప్రోచ్ అవ్వచ్చు సోలార్ ప్రాజెక్ట్ కావాలన్నోళ్ళు. సో ఇలాగా వీఆర్ ట్రయింగ్ టు ఉండే ఇన్కమ్ని జనరేట్, ఉండే ల్యాండ్స్ నుంచి, ఖాళీగా ఉండే ల్యాండ్స్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేయడానికి చూస్తున్నాం. ఇంకోటి, యాక్చువల్గా వక్ఫ్ బోర్డు ఒక ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేషను జనరల్గా కంప్లీట్గా చూడదు. అక్కడ ఒక ముతవల్లి అంటే పీఠాధిపతి, తెలుగులో పీఠాధిపతి అంటారు, వాళ్ళకి ఇచ్చుంటారు. వీళ్ళు ఆ అసెట్ని మేనేజ్మెంట్ చేసి వచ్చిన రెవెన్యూ వాళ్ళే ఆ ఇన్స్టిట్యూషన్ మెయింటెనెన్స్ చూసిన తర్వాత అక్కడ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే చేయాలి. ఇది పోను ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా వరకు ఈ ల్యాండ్స్ అమ్మేస్తున్నారు. ఇది ఎవరో వచ్చి మా ల్యాండ్ని కబ్జా చేసింది చాలా తక్కువ. వీళ్ళే దీన్ని చాలా వరకు అమ్మేస్తున్నారు ఇల్లీగల్గా. అంటే వాళ్ళకి అర్హతే లేదు అమ్మడానికి. వక్ఫ్ ల్యాండ్ అమ్మడానికి, కొనడానికి రెండు వాయిడ్. మీరు ఎన్ని రూపాయలు స్టాంప్ పైన రాసుకున్నా ఇట్స్ ఎ వాయిడ్ ట్రాన్సాక్షన్. సో ఇల్లీగల్. సో ఎప్పటికీ చల్లదు ఇది. సో ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు దాకా ఎక్కడ క్రిమినల్ కేసులు పెట్టలే. ఆయన పదవి నుంచి తీసేయడం అదొక్కటే చేస్తున్నారు. కాబట్టి ఎవరికి భయం లేదు, భక్తి లేదు. అందుకోసం ఈ బోర్డు రిజల్యూషన్లో ఇప్పుడు దాకా ఏ ఆస్తులు అన్యాకాంతమయ్యాయి వాళ్ళకి చాలా అగ్రిమెంట్స్ చూస్తున్నాం. మేము సేల్ అగ్రిమెంట్ చేసింది చూస్తున్నాం. వాళ్ళందరిపైన క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. అది ఇమ్మీడియట్గా, అది ఎవరున్నా కానీ, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ నాయకులు కానీ చెప్తున్నా, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. దీన్ని కానీ దేవుడి దగ్గర కొన్ని అక్కడ శాంక్టిటీ ఉండేటట్టు చూడాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది రాజకీయంగా ఏదో పదవులు వేయడం కాదు, ఏదో కాలువలు కాంట్రాక్ట్ ఇవ్వడం కాదు. దీనికి ఒక శాంక్టిటీ, దేవుని వస్తువులు. దీన్ని అమ్మేస్తే వాళ్ళకి పైన కంప్లైంట్స్ పెట్టేటప్పుడు కానీ రికమెండేషన్స్ ఎవరు చేయొద్దని కానీ నేను కోరుతున్నా. ఎందుకంటే చర్యలు తీసుకోకపోతే
రాబోయే తరాలకి భయం ఉండదు. ఇది దేవుని ఆస్తులు. ఎవరో గొప్ప గొప్ప వాళ్ళు మంచి ఆలోచన చేసి సమాజానికి మేలు జరగాలని ఇచ్చిన ఆస్తులు. కాబట్టి నేను అందరినీ కోరుతున్నా, దీంట్లో ఎవరు ఇంటర్వ్యూన్ కావద్దు. ఇది ఒక సీరియస్గా చేయాల్సింది. ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఇది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలనేది ఆయన యొక్క ఆలోచన. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, నేను దీని అందరూ కానీ సహాయపడండి, ప్రోత్సహించండి. అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు వక్ఫ్ బోర్డు నుంచి చేస్తున్నాము. నెల్లూరులో ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నాం. 20 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ ఫండ్స్ మంత్రి నారాయణ గారు చొరవతో సీఎం రమేష్ గారి వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ కంపెనీ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ముందుకొచ్చి మనకు స్కూల్ కడుతున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న ఆ స్కూల్ని కానీ విజిట్ చేశాం. తొందరగా పనులు కానీ జరుగుతున్నాయి. దీన్ని ఇమీడియట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కంప్లీట్ చేస్తాము. ఈ స్కూళ్ళు ఒక ముస్లిమ్స్ బిడ్డలకనే కాదు, ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉండే ప్రతి ఒక్క బిడ్డ కోసం ఉచితంగా అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఆల్ ఫ్రీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పైన అక్కడ చక్కని స్కూల్ ఏర్పాటు అవుతుంది. అందరు కానీ ఈరోజు ఇది చూసి రాష్ట్రం మొత్తం కానీ అన్ని డిస్ట్రిక్ట్స్లో అడుగుతున్నారు, మాకు స్థలం ఇస్తే మేము కానీ స్కూల్ కడతాము, స్కూల్ అక్కడ మాకు అవసరమని. తప్పకుండా ఎక్కడైతే మీకు సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, ఇతర ఫండ్స్ కావచ్చు, మీ దగ్గర ఫండింగ్ రెడీ ఉంటే ఎక్కడ కావాలంటే అక్కడ స్థలం స్కూల్ కట్టడానికి, మంచి స్కూల్ కట్టడానికి మేము ఇస్తామని కానీ తెలియచేస్తా ఉన్నాను. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.